ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున సంకటహర చతుర్థిని నిర్వహిస్తారు. దీనినే సంకష్టహర చతుర్థి లేదా సంకష్టి చతుర్థి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజు విఘ్నాలు తొలగించే గణనాథుణ్ణి నిండు మనసుతో పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని గణపతి పురాణం పేర్కొంటుంది. ఇదిలా ఉంటే చైత్రమాసంలో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం రోజు సంకష్టహర చతుర్థి వస్తుంది. మరి ఈరోజు గణపతిని ఏ విధంగా పూజించాలి, ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఏడాదంతా సమస్త శుభాలు చేకూరుతాయి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. అలాగే బుధవారం వినాయకుడికి ఇష్టమైన రోజు. అయితే ఏప్రిల్ 16వ తేదీ సంకష్టహర చతుర్థి నాడు ఇవి రెండూ కలిసి వస్తుండడంతో దీన్ని చాలా శక్తివంతమైనదిగా చెప్పుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఈరోజు మరకత గణపతిని పూజించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. వినాయకుడికి అనేక రకాలైన విగ్రహాలు ఉంటాయి. అందులో ఆకుపచ్చ రంగు ఉండే విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని బుధవారంతో సంకష్ట చతుర్థి రోజు పూజిస్తే సమస్త శుభాలు సిద్ధిస్తాయని చెప్తున్నారు. ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో మరకత గణపతి ఉంటే చాలా మంచిదండి. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని పూజించడం ద్వారా విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారండి. బుధవారంతో కూడిన ఈ సంకష్టహర చతుర్థి రోజు మరకత గణపతిని ఇంట్లో ప్రతిష్ఠించుకొని కొబ్బరి నూనెతో దీపం పెట్టి గరికి పోచలతో పూజ చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుతారని చెప్తున్నారు. అలాగే ఈ పవిత్రమైన రోజు 21 జిల్లేడు ఆకులు పూజ చేసిన సంకటాలు తొలగి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయని చెప్పుకోవచ్చండి. జిల్లేడుతో 21 జిల్లేడు ఆకులతో పూజ ఎలా చేయాలంటే సాయంకాలం పూట శుభ్రంగా స్నానమాచరించి ఈ పూజను నిర్వహించాలి. ఇందుకోసం పూజా మందిరంలో శుభ్రంగా కడిగిన ఒక పీటను ఏర్పాటు చేసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత బియ్యపిండితో ముగ్గు వేసి దానిపై శుభ్రంగా కడిగి గంధం బొట్లు పెట్టిన 21 జిల్లేడు ఆకులను ఉంచుకోవాలి. ఈ జిల్లేడు ఆకుల మధ్యలో గణపతి విగ్రహం ప్రతిష్ఠించుకోవాలి. మరకత గణపతి విగ్రహం లేదా మీ ఇంట్లో ఏ వినాయకుడు విగ్రహం ఉంటే దాన్ని అక్కడ ఉంచుకోవాలండి. అనంతరం ఆ విగ్రహానికి జిల్లేడు పూలమాలను అలంకరించుకోవాలి. అలాగే జిల్లేడు పూలతో వినాయకుడిని పూజించాలి. నమో హేరంబాయ మనమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ గణపతి పూజ చేసుకోవాలి. దీన్నే 21 జిల్లేడు ఆకుల పూజ అని అంటారు. ఆ తర్వాత గణపతికి ఉండ్రాళ్ల పాయసం నైవేద్యంగా సమర్పించుకోవాలండి. సంకష్టహర చతుర్థి రోజు ఈ పూజ నిర్వహిస్తే గణపయ్య సంపూర్ణ అనుగ్రహంతో పాటు